అపార్థం చేసుకోకండి శ్రీ గణేష. నేను మీ ఆదేశాలను పాటించే అవకాశం లేదు. నేను నా ధనాగారానికి ద్వారాలు తెరిచి నా ధనాన్ని ప్రదర్శనకు పెట్టలేను. అర్థం చేసుకోండి. కుబేరదేవా, మీరు మా పథకాన్ని అర్థం చేసుకోవడం లేదు. స్వర్గం నుండి రత్నాలను దొంగలించిన వాడు ఏదో ఒక రోజు మీ అలకాపురికి వచ్చి నవనిధులని దొంగలించుకుపోగలడు. గణపతి సరిగ్గానే చెప్పాడు. పెద్ద జంతువుని వేటాడాలి అంటే పెద్ద వెరను వేయక తప్పదు కుబేరదేవా. దేవసేనాపతి, నేను కూడా ఆ అసురుణ్ణి బంధించాలని కోరుకుంటున్నాను. కానీ గణేశుడు చెప్పినట్లు మాత్రం చేయడం సాధ్యం కాని పని. నేను ఈ ధనాగారాన్ని రక్షించేవాణ్ణి మాత్రమే. దీనిపై అధికారం లక్ష్మీదేవికుంది. आदिलक्ष्मी नमस्तेस्तु परब्रह्म स्वरूपिणी यशो देहि धनं देहि सर्वकामांश देहि मे। आदिलक्ष्मी नमस्तेस्तु परब्रह्म स्वरूपिणी यशो देहि धनं देहि सर्वकामांश देहि मे। నమోస్తు లక్ష్మీదేవి. ప్రణామాలు మాత. ప్రణామాలు మహాలక్ష్మి. చెప్పు ప్రథమ పూజ్య గణేశ, నన్నెందుకు ఆవాహన చేశావు? మాత, నా విన్నపం ఒకటే. మన కుబేరుడికి ధనగారం ద్వారాలు తెరవటానికి అనుమతి ప్రసాదించండి. మనం స్వర్గలోకంలో రత్నాలను దొంగలించిన లోభాసురుణ్ణి పట్టుకోవడానికి కేవలం ఇదొక్కటి మాత్రమే తగిన ఉపాయం. నువ్వు అడిగినది నేనెప్పుడైనా కాదంటానా పుత్ర గణేశ? అయితే నువ్వు నాకొక వాగ్దానం చెయ్యాలి. ఈ ధనాగారానికి ఎంత మాత్రమూ హాని జరగనివ్వకూడదు. దీనిని సురక్షితంగా కాపాడాల్సిన బాధ్యత నువ్వే తీసుకోవాలి. కుబేరదేవా, ప్రస్తుతం మీరు గణేశుడు చెప్పినట్లే చెయ్యండి. మీకు నా శతసహస్ర వందనాలు అత్తయ్య. ఒక్క మాట గుర్తుపెట్టుకో గణేశ, ఇప్పుడు ఈ ధనాగారం నీ సొంతమైంది. అంటే ఈ ధనం నీకు రుణంగా ఇచ్చినట్టవుతుంది. గణేశ, నీ ఉపాయం గురించి మరోసారి ఆలోచించు. మనం ముందుగానే స్వర్గాన్ని, సౌభాగ్యాన్ని కోల్పోయాము. ఒకవేళ ఈ ధనాగారాన్ని కూడా ఏదైనా ఆపద వాటిల్లితే మనం మరింత పెద్ద ప్రమాదంలో పడిపోతాం. అన్నయ్య, మాత ఏం చెప్పారో తెలుసా? ప్రమాదం పెద్దదైతే దానిని అధిగమించటానికి, అంతకంటే పెద్ద ప్రమాదాన్ని ఎదిరించటానికి సిద్ధంగా ఉండాలని. కుబేరదేవా, మా లక్ష్మీమాత అనుమతి కూడా లభించింది మనకి. కనుక ధనాగారపు ద్వారాలను తెరిచి నవనిధుల ప్రకాశాన్ని దిశ దిశలా ప్రసరించేలా చేయండి. వాటి వల్ల ఆకర్షితుడైన ఆ లోభాసురుడు లౌల్యంతో ఇక్కడికి పరిగెత్తుకొస్తాడు. కోరుకున్నది చెయ్యి కల్పవృక్షాన్ని. ఏమడగాలి నేను? కుబేరుడి ధనాగారాన్ని కోరుకోవచ్చు కదా. కల్పవృక్షమా? లేదు లేదు. మరి ఎంత తక్కువ అడిగితే ఎలా? నాకు ఈ ప్రపంచంలోనే అతి విలువైన రత్న ఖచ్చిత సింహాసనం కావాలి. ఆ దేవేంద్రుడి సింహాసనాన్ని మించినదై ఉండాలి. అదే కావాలి. దాన్ని అడుగుతాను నేను.
ఓ కల్ప వృక్షమా, నాకు ఆహా ఆహా ఆహా, కాదు కాదు, చాలదు చాలదు చాలదు. రత్న ఖచ్చిత సింహాసనం మాత్రమే చాలా, దానితో పాటు సకల సంపదలు కోరుకోవచ్చుగా. అడగ్గానే ఇచ్చేటప్పుడు లంకేశ్వరుడి స్వర్ణ లంకనే కోరుకోవచ్చుగా. స్వర్ణలంకే మాత్రం సరిపోదు. స్వర్ణలంక కేవలం లంకేశుడి చిన్న నగరం. నాకు సకల భూమండలము కావాలి. సకల సంపదలపై అధికారం నాకే ఉండాలి. కల్పవృక్షాన్ని, భూమిని ఇమ్మమని అడుగుతాను. ఓ కల్పవృక్షమా, నాకేం కావాలంటే ఎక్కడ ధనం పొంగి పొర్లుతుందో దాని మెరుపులు కళ్ళు చెదిరేలా చేస్తున్నాయి. అవి లోబాసురుడి అత్యంత ప్రియమైనవి. ఈ వెలుగులు నన్ను ఆహ్వానిస్తున్నాయి ప్రేమగా. హా హా, అదే కుబేరుడి అలకపురి. హా హా హా. మీరేమీ బాధపడకండి కుబేరదేవా. ఆ లోభాసురుడు తన లోభాన్ని ఎంత మాత్రమూ అదుపు చేసుకోలేడు. తను లంకాపురి కాదు, అలకాపురికే వస్తాడు. వచ్చిన వెంటనే మనం మన చాకచక్యంతో బంధించాలి. అన్నయ్య, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక్కడికి ఎవరొచ్చినా రాకపోయినా ఆ లోభాసురుడి లోభమే తన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా చేస్తుంది. అపార ధనరాశుల మెరుపులు. ధనం కనిపించాక కూడా లోభాసురుడు చేతులు పట్టుకొని కూర్చుంటాడా? వీల్లేదు. ధనం కంట పడితే లోభాసురుడు వెంట పడతాడు. ఎలా అనిపిస్తుందంటే నాకు నా జన్మదాత దాతలకే తాత అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నట్లున్నాడు. కల్పవృక్షం, కామధేనువు నా దగ్గరే ఉన్నాయి. వాటిని అలా అడిగితే అలా ఇచ్చేస్తాయి. వాటిని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు తెరుచుకున్న ధన ద్వారాలను ఉపయోగించుకోవాలి. ముగ్గురం మా స్థానాల్లో మాటు వేసి కళ్ళల్లో వత్తు వేసుకుని చూస్తున్నాము. ఆ లోభాసురుడు ఇక్కడికి రాగానే తనని బంధించేస్తాము. అయినా తను ఇక్కడికి ఎందుకు రావడం లేదు? ఇంతవరకు రాలేదు. ఒకవేళ గణేశుడి యుక్తి గనుక విఫలమైందంటే అనర్థం జరగక తప్పదు. గణేష, కుబేరదేవ, సూర్యాస్తమయానికి సమయం ఆసన్నమైంది. అందువల్ల మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. శ్రీ గణేశ, శ్రీ గణేశ, చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. మరి కాసేపట్లో అంధకారం అలుముకుంటుంది. కానీ ఆ లోభాసురుడు మాత్రం ఇంకా రాలేదు.
కుబేరదేవ, ఇది మనం పునరాలోచించుకోవడానికి తగిన సమయం కాదు. మనం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన సమయం, మరింత జాగ్రత్తగా ఉంటూ మాటు వేయాల్సిన సమయం. అర్థమైందా? మీకు జాగ్రత్తలు చెప్పడానికే వచ్చాను ప్రభు. రాత్రి నలుదిక్కుల అంధకారం అలుముకుంది. ఇప్పుడు అసుర శక్తులన్నీ బలం పుంజుకొని విజృంభిస్తున్నాయి శివకుమారా. మిగిలిన అసురులు కూడా ఆ లోభాసురుడితో చేయి కలిపితే కేవలం మన ముగ్గురం సంపదలెలా రక్షించుకుంటాం. అందుకే మనం ఈ పథకాన్ని పక్కన పెట్టి లోభాసురుడిని బంధించడానికి మరో ఉపాయం ఆలోచిద్దాం. కుబేరదేవా, ఆ లోభాసురుడి దురాశ గురించి మీకంటే నాకే చాలా బాగా తెలుసు. కనుక నా మీద నమ్మకం ఉంచండి. సమయం అనుకూలించిన తక్షణమే తను లొట్టలు వేసుకుంటూ వస్తాడిక్కడికి.